జనరల్గా మనం వేరియబుల్స్ని యూజ్ చేసినప్పుడు ఒకే వాల్యూను స్టోర్ చేసుకోవచ్చు. అలాగే అరేస్ని యూజ్ చేసినప్పుడు నంబర్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు, కానీ సేమ్ డేటా టైప్స్ని మాత్రమే. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో డిఫరెంట్ డేటా టైప్స్తో వాల్యూస్ను స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు దానికోసం Cలో స్ట్రక్చర్ డేటా టైప్ను యూజ్ చేయవచ్చు. స్ట్రక్చర్ ఏం చేస్తుంది? డిఫరెంట్ డేటా టైప్స్ను గ్యాదర్ చేసి ఒకే దగ్గర పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎంప్లాయీ డీటెయిల్స్ స్టోర్ చేయాలనుకోండి, ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్, బేసిక్ శాలరీ, ఇలా ఒకరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను ఒకే దగ్గర స్టోర్ చేయాలనుకోండి, అప్పుడు ఈ స్ట్రక్చర్ డేటా టైప్ను యూజ్ చేసుకోవచ్చు. స్ట్రక్చర్ను కాకుండా అరేస్ను కూడా యూజ్ చేయవచ్చు, కానీ డేటా పెరిగినప్పుడు అరేస్ మీద అంతగా కంట్రోల్ ఉండదు. సో స్ట్రక్చర్ను ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాం. స్ట్రక్చర్ను స్ట్రక్ట్ అనే కీవర్డ్తో స్ట్రక్చర్ నేమ్ను డిక్లేర్ చేస్తారు. తర్వాత కర్లీ బ్రేసెస్లో డేటా టైప్స్ను డిక్లేర్ చేస్తారు. ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, ఇలా ఏ డేటా టైప్నైనా ఎన్నిసార్లు అయినా యూజ్ చేసి వేరియబుల్స్ను డిక్లేర్ చేయవచ్చు. క్లోజింగ్ బ్రేస్ తర్వాత తప్పకుండా సెమీకోలన్ ఇవ్వాలి. ఇప్పుడు స్ట్రక్చర్ను ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాం. స్ట్రక్ట్ స్పేస్ స్ట్రక్చర్ నేమ్ ఎంప్లాయీ కర్లీ బ్రేసెస్ సెమీకోలన్, నెక్స్ట్ ఇంట్ enpno సెమీకోలన్, char స్టార్ ename సెమీకోలన్ అంటే పాయింటర్ వేరియబుల్, ఫ్లోట్ బేసిక్ సెమీకోలన్. ఇలా ఒక 3 డిఫరెంట్ డేటా టైప్ వేరియబుల్స్ను డిక్లేర్ చేశాను. ఈ మూడింటి డేటా టైప్ వేర్వేరు కాబట్టి వాటిని వేర్వేరుగా స్టోర్ చేయదు. ఈ మూడింటిని ఒకే దగ్గర ఒకే ఎంటిటీ కింద స్టోర్ చేస్తుంది, జస్ట్ లైక్ ఒక రికార్డ్ లాగా. ఇక్కడ మనం ఎంప్లాయీ అనే దాంట్లో ఏమేమి ఉండాలో దాని స్ట్రక్చర్ మాత్రమే డిఫైన్ చేశాం. వాటిని ఎలా యూజ్ చేయాలి? ఎలా అయితే ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్ ఉన్నాయో ఇవి వాటి టైప్ ఆఫ్ డిక్లరేషన్ను సూచిస్తుంది. వీటితో వేరియబుల్స్ను డిక్లేర్ చేస్తే కంపైలర్ అర్థం చేసుకుంటుంది పలానా డేటా టైప్ అని. అలాగే స్ట్రక్ట్ను యూజ్ చేసి ఎంప్లాయీ అని డిక్లేర్ చేసినప్పుడు ఎంప్లాయీని కూడా డేటా టైప్గా తీసుకుంటుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలి? ఎంప్లాయీ అని డైరెక్ట్గా యూజ్ చేయకూడదు. స్ట్రక్ట్ ఎంప్లాయీ అని ఇచ్చి వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. E1 అనుకుందాం. ఇప్పుడు E1 అనేది ఎంప్లాయీ స్ట్రక్చర్ అవుతుంది. E1కు వాల్యూస్ ఎలా అసైన్ చేయాలి? E1 ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్లో 1 డబల్ కోట్స్ నేమ్, 5000 క్లోజింగ్ కర్లీ బ్రేస్ సెమీకోలన్. E1ను ఎంప్లాయీ స్ట్రక్చర్ వేరియబుల్ అంటారు. దీనికి బ్రేసెస్లో వాల్యూస్ అసైన్ అయి ఉన్నాయి. ఈ స్ట్రక్చర్ వాల్యూస్ను ఎలా రీడ్ చేయాలో చూద్దాం. printf \n empno %d \n empname %s \n basic %f, స్ట్రక్చర్లోని డేటాను రీడ్ చేయడానికి E1 డాట్ ఇచ్చి దాని ఎలిమెంట్ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. E1 డాట్ empno, E1 డాట్ ename, E1 డాట్ basic క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. ఇప్పుడు రన్ చేస్తే ఎంప్లాయీ స్ట్రక్చర్కు అసైన్ చేసిన వాల్యూస్ను డిస్ప్లే చేసింది. బేసిక్లో 2 డెసిమల్స్ రావాలంటే %fలో fకు ముందు 0.2 ఇవ్వాలి. ఇప్పుడు scanf ఫంక్షన్ ద్వారా వాల్యూస్ ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. printf enter employee details, scanf %d %s %f, ampersand E1 డాట్ empno, E1 డాట్ ename, ఎందుకంటే ఇది పాయింటర్ కాబట్టి ఆంపర్సాండ్ ఇవ్వకూడదు. నెక్స్ట్ ఆంపర్సాండ్ E1 డాట్ బేసిక్ క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. ఇప్పుడు రన్ చేసి ఎంప్లాయీ డీటెయిల్స్ని ఎంటర్ చేస్తే
ఆ వాల్యూస్ మళ్ళీ డిస్ప్లే అయ్యాయి. ఈ ఎలిమెంట్స్కు డైరెక్ట్గా ఎలా వాల్యూస్ అసైన్ చేయాలో చూద్దాం. e1.empno equal to 1 semicolon, e1.ename equal to double quotes name3 semicolon. ఇది పాయింటర్ కాబట్టి ఇలా ఇవ్వవచ్చు. e1.basic equal to 4000 semicolon. ఇప్పుడు రన్ చేస్తే ఆ వాల్యూస్ డిస్ప్లే అయ్యాయి. ముందు లెసన్లో ఇంకా వివరంగా స్ట్రక్చర్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు స్ట్రక్చర్స్ గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం. స్ట్రక్చర్స్ను ఎలా డిఫైన్ చేస్తామని చెప్పుకున్నాం. స్ట్రక్ట్ అనే కీవర్డ్తో స్ట్రక్చర్ నేమ్ను ఇచ్చి కర్లీ బ్రేసెస్లో ఎలిమెంట్స్ను ఇవ్వాలి. ఇంతకు ముందులాగే మళ్ళీ స్ట్రక్చర్ను డిఫైన్ చేద్దాం. స్ట్రక్ట్ ఎంప్లాయీ ఓపెన్ కర్లీ బ్రేస్ ఇంట్ emp number empno semicolon char star ename semicolon float basic semicolon closing curly brace semicolon తప్పకుండా ఇవ్వాలి. స్ట్రక్చర్ను ఈ విధంగా డిఫైన్ చేయాలి. ఇప్పుడు స్ట్రక్చర్ వేరియబుల్స్ను డిక్లేర్ చేయాలి. ఎలా డిక్లేర్ చేస్తాం? స్ట్రక్ట్ అనే కీవర్డ్తో స్ట్రక్చర్ నేమ్ను ఇచ్చి స్ట్రక్చర్ వేరియబుల్స్ని ఇస్తాం. స్ట్రక్ట్ ఎంప్లాయీ e1, e2 సెమికోలన్. ఇంతకుముందు మనం ఒకే స్ట్రక్చర్ వేరియబుల్ను యూజ్ చేసాము. ఇప్పుడు మోర్ దాన్ వన్ వేరియబుల్ను యూజ్ చేద్దాం. e1, e2 తీసుకుందాం. వీటిని scanf ఫంక్షన్ ద్వారా ఎలా ఎంట్రీ చేయాలో చూద్దాం. ఫస్ట్ printf స్టేట్మెంట్. printf enter employee details \n closing bracket semicolon. Next scanf %d %s %f ampersand e1 dot empno e1 dot ename ename పాయింటర్ కాబట్టి ampersand ఇవ్వకూడదు. నెక్స్ట్ ampersand e1 basic closing bracket semicolon. నెక్స్ట్ ఇదే స్టేట్మెంట్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో దీంట్లో e1 స్ట్రక్చర్ను e2 స్ట్రక్చర్గా చేంజ్ చేయాలి. నెక్స్ట్ ఎంటర్ చేసిన స్ట్రక్చర్ ఎలిమెంట్స్ను డిస్ప్లే చేయడానికి printf %d %f %f e1.empno e1.ename e1.basic closing bracket semicolon. ఇదే స్టేట్మెంట్ను మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తున్నాను. దీనిలో e1 స్ట్రక్చర్ను e2గా చేంజ్ చేయాలి. ఇప్పుడు ప్రోగ్రామ్ను రన్ చేసి వాల్యూస్ ఎంటర్ చేయాలి. రెండు స్ట్రక్చర్ వేరియబుల్స్లోకి వాల్యూస్ ఎంటర్ చేయాలి కాబట్టి స్ట్రక్చర్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎంప్లాయీ నంబర్, నేమ్, బేసిక్. సో ఒక్కొక్క దానికి 3 వాల్యూస్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన డీటెయిల్స్ని డిస్ప్లే చేసింది. స్ట్రక్చర్ వేరియబుల్స్ను ఇలా సపరేట్గా డిక్లేర్ చేయకుండా స్ట్రక్చర్ డిఫైన్ చేసినప్పుడే డిక్లేర్ చేయవచ్చు. అది ఎలానో చూద్దాం. సో దీన్ని కామెంట్ చేస్తున్నాను. స్ట్రక్చర్ క్లోజ్ అయిన తర్వాత సెమీకోలన్కి ముందు వేరియబుల్స్ను ఇవ్వాలి. e1, e2 ఇలా ఎన్ని వేరియబుల్స్ అయినా ఇవ్వచ్చు. వేరియబుల్ డిక్లరేషన్ పొజిషన్ మార్చాం కాబట్టి మళ్ళీ రన్ చేసి చెక్ చేద్దాం. వాల్యూస్ ఎంటర్ చేస్తే ఇక్కడ నల్ వాల్యూస్ క్రియేట్ అయ్యాయి. స్ట్రక్చర్లో ఫ్లోట్ డాటా టైప్ యూజ్ చేసినప్పుడు కొన్ని కంపైలర్స్ సరిగా మెమొరీని అలాట్ చేయవు కాబట్టి ఫ్లోట్తో ప్రాబ్లం వస్తుంది. తర్వాత ఫ్లోట్ టైప్ను చేంజ్ చేయాలి. ఇప్పుడు వేరియబుల్స్ను మళ్ళీ మొదటి పొజిషన్ లాగానే డిక్లేర్ చేద్దాం. e1
ఇప్పుడు E1కు వాల్యూస్ అసైన్ చేద్దాం. E1 ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ 1 కమా డబల్ కోట్స్ name1 కమా 4000 క్లోజింగ్ బ్రేస్ సెమీకోలన్. నెక్స్ట్ struct employee2 సెమీకోలన్. నెక్స్ట్ ఇప్పుడు E1 స్ట్రక్చర్ను E2కి అసైన్ చేద్దాం. ఇవి రెండు స్ట్రక్చర్ వేరియబుల్స్ కాబట్టి వీటికి డైరెక్ట్గా అసైన్ చేయవచ్చు. E2 ఈక్వల్ టు E1 సెమీకోలన్. E1 స్ట్రక్చర్ వాల్యూస్ E2లోకి అసైన్ అవుతాయి. ఇప్పుడు స్కాన్ఎఫ్ స్టేట్మెంట్స్ తీసేసి ప్రోగ్రామ్ రన్ చేస్తే వాల్యూస్ ఆల్రెడీ అసైన్ చేసి ఉన్నాయి కాబట్టి అసైన్ చేసిన వాల్యూస్ డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు E2 స్ట్రక్చర్కి కూడా వాల్యూస్ అసైన్ చేసి E2 ఈక్వల్ టు E1 స్టేట్మెంట్ను తీసేయాలి. ఇప్పుడు రన్ చేస్తే అసైన్ చేసిన వాల్యూస్ని డిస్ప్లే చేసింది. ఇప్పుడు ఒక స్ట్రక్చర్లోని వాల్యూస్ను మరో స్ట్రక్చర్కి ఎలా అసైన్ చేయాలో చూద్దాం. E1.empno ఈక్వల్ టు E2.empno సెమీకోలన్. అంటే ఇప్పుడు ఒక ఎంప్లాయీ నంబర్ని మాత్రమే అసైన్ చేస్తున్నాం. ఇక్కడ అవుట్పుట్లో నంబర్ చేంజ్ అయింది కానీ ఫ్లోటింగ్ వాల్యూ మారిపోయింది. ఎందుకంటే కొన్ని కంపైలర్లలో స్ట్రక్చర్లో ఫ్లోటింగ్ డాటా టైప్ మెమొరీని సరిగా కంట్రోల్ చేసుకోలేదు. సో దీంట్లో కూడా ఫ్లోటింగ్ కంట్రోల్ కావట్లేదు. సో ఫ్లోటింగ్ డాటా టైప్ను చేంజ్ చేయాలి. స్ట్రక్చర్ ఎలిమెంట్స్ను అసైన్ చేసి చూద్దాం. స్ట్రక్చర్ ఎలిమెంట్ను అసైన్ చేయడంలో తేడా వచ్చినప్పుడు వాల్యూస్ మారుతున్నాయి. సో దీన్ని ఫ్లోట్ నుండి లాంగ్ డాటా టైప్ చేద్దాం. అలాగే లాంగ్ ఫార్మాట్ స్పెసిఫైయర్ %LD. సో F తీసేసి LD చేయాలి. ఇప్పుడు రన్ చేస్తే అవుట్పుట్ కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు వేరు ఎలిమెంట్స్ను అసైన్ చేస్తూ అవుట్పుట్ను చెక్ చేయాలి. అవుట్పుట్ కరెక్ట్గా వస్తుంది. సో స్ట్రక్చర్స్ యూజ్ చేసినప్పుడు ఫ్లోటింగ్ డాటా టైప్ యూజ్ చేస్తే ప్రాబ్లం వచ్చినప్పుడు ఫ్లోటింగ్ డాటా టైప్ను మార్చి యూజ్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ ఒక స్ట్రక్చర్ను డిఫైన్ చేసి వాటి వేరియబుల్స్ను డిక్లేర్ చేసి వాటికి వాల్యూస్ను అసైన్ చేసి అవి డిస్ప్లే అయ్యే విధంగా ప్రోగ్రామ్ రాసి ఉంచాను. ఇప్పుడు అడ్రస్ అనే మరో స్ట్రక్చర్ను డిఫైన్ చేద్దాం. struct address ఓపెన్ కర్లీ బ్రేస్ char స్టార్ add1 సెమీకోలన్ char స్టార్ add2 సెమీకోలన్ లాంగ్ పిన్ కోడ్ పిన్ సెమీకోలన్ క్లోజింగ్ కర్లీ బ్రేస్ సెమీకోలన్. ముందుగా ఈ స్ట్రక్చర్ను ప్రోగ్రాంలో డైరెక్ట్గా యూజ్ చేసి చూద్దాం. struct address A ఈక్వల్ టు ఓపెన్ బ్రేస్ డబల్ కోట్స్ address1 కమా డబల్ కోట్స్ address2 కమా 5,01 క్లోజింగ్ బ్రేస్ సెమీకోలన్. అడ్రస్ వేరియబుల్ను A1గా చేంజ్ చేద్దాం. ఈ అడ్రస్ వాల్యూస్ను E1తో పాటుగా డిస్ప్లే చేద్దాం. %S %LD. సో వీటిని ఎలా యూజ్ చేయాలి? A1.add1 A1.add2 A1.pin. ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేస్తే E1 డీటెయిల్స్తో పాటుగా అడ్రస్ డీటెయిల్స్ కూడా డిస్ప్లే అయ్యాయి. ఎంప్లాయీ స్ట్రక్చర్లో అడ్రస్ స్ట్రక్చర్ను ఎలా డిక్లేర్ చేస్తామో చూద్దాం. ఎలా అయితే స్ట్రక్చర్ వేరియబుల్స్ను డిక్లేర్ చేస్తామో ఆల్రెడీ అడ్రస్ స్ట్రక్చర్ డిఫైన్ అయి ఉంది కాబట్టి ఎంప్లాయీ స్ట్రక్చర్లో యూజ్ చేసేటప్పుడు దీన్ని ఒక వేరియబుల్ లాగానే డిక్లేర్ చేయాలి.
సో స్ట్రక్చర్ వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేస్తాం? స్ట్రక్ట్ అడ్రస్ ఏ సెమీకోలన్ ఇలా డిక్లేర్ చేయాలి. స్ట్రక్చర్స్ని మరో స్ట్రక్చర్లో యూజ్ చేయడాన్ని నెస్టెడ్ స్ట్రక్చర్స్ అంటారు. ఇలా స్ట్రక్చర్స్ను యూజ్ చేయాలంటే ఏ స్ట్రక్చర్ని అయితే మరో స్ట్రక్చర్లో యూజ్ చేస్తున్నామో ఆ స్ట్రక్చర్ను ముందుగానే డిఫైన్ చేసి ఉండాలి. ఒకవేళ అడ్రస్ స్ట్రక్చర్ను ఎంప్లాయీ స్ట్రక్చర్ తర్వాత డిక్లేర్ చేస్తే ఎర్రర్ వస్తుంది. అందుకనే అడ్రస్ స్ట్రక్చర్ను ఎంప్లాయీ స్ట్రక్చర్ పైన డిక్లేర్ చేశాము. ఇలా స్ట్రక్చర్లో మరో స్ట్రక్చర్ను యూజ్ చేసినప్పుడు వాటికి వాల్యూస్ ఎలా అసైన్ చేయాలి? ఎలా జనరల్గా స్ట్రక్చర్కి వాల్యూస్ అసైన్ చేస్తామో అదేవిధంగా ఆ స్ట్రక్చర్ని ఎక్కడ డిఫైన్ చేశామో అక్కడ నుండి వాల్యూస్ ఇవ్వాలి. సో బేసిక్ తర్వాత స్ట్రక్చర్ను డిఫైన్ చేశాం కాబట్టి బేసిక్ తర్వాత వాటి వాల్యూస్ను అసైన్ చేయాలి. సో ఆల్రెడీ ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ వాల్యూస్ని పై స్ట్రక్చర్కి అటాచ్ చేస్తున్నాను. కొద్దిగా చేంజెస్ చేస్తున్నాను. ఆల్రెడీ కింద స్టేట్మెంట్స్ రాసున్నాయి కాబట్టి E2 స్ట్రక్చర్ని E1గా చేస్తున్నాను, E1ను E2గా చేస్తున్నాను. నెక్స్ట్ ఈ వేరియబుల్స్ని యూజ్ చేసేటప్పుడు ఇవి స్ట్రక్చర్లో స్ట్రక్చర్ వేరియబుల్స్ కాబట్టి డైరెక్ట్గా స్ట్రక్చర్ వేరియబుల్లా యూజ్ చేయకుండా ఆ స్ట్రక్చర్ వేరియబుల్ను యూజ్ చేస్తూ అడ్రస్ని ఏ వేరియబుల్తో డిక్లేర్ చేశామో ఆ వేరియబుల్ను స్ట్రక్చర్తో పాటు ఇవ్వాలి. అప్పుడు ఎలా ఇస్తాం? E1 డాట్ ఏ డాట్ అడ్రస్ 1 ఇలా ఇవ్వాల్సి వస్తుంది. ఇలా మిగతా వాటికి కూడా చేంజ్ చేయాలి. E1 డాట్ ఏ డాట్ అడ్రస్ 2 E1 డాట్ ఏ డాట్ పిన్ ఇలా ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు రన్ చేస్తే ఆ వాల్యూస్ డిస్ప్లే అయ్యాయి. నెక్స్ట్ ఇప్పుడు స్ట్రక్చర్లో స్ట్రక్చర్ ఎలిమెంట్కి వాల్యూస్ అసైన్ చేద్దాం. స్ట్రక్చర్లో స్ట్రక్చర్ ఎలిమెంట్ను ఎలా రీడ్ చేస్తాం? E1 డాట్ ఏ డాట్ యాడ్ 1 ఈక్వల్ టు అవి పాయింటర్ వేరియబుల్స్ కాబట్టి మనం డైరెక్ట్గా టెక్స్ట్ ఇవ్వచ్చు. డబల్ కోట్స్ యాడ్ సెమీకోలన్. ఇప్పుడు రన్ చేస్తే టెక్స్ట్లో యాడ్ డిస్ప్లే అయింది. అదేవిధంగా మిగతా వాటికి కూడా మనం వాల్యూస్ చేంజ్ చేయవచ్చు. దేనికి వాల్యూ అసైన్ చేస్తే అది డిస్ప్లే అవుతుంది. అడ్రస్ ఎలిమెంట్స్కి వాల్యూస్ని స్కాన్ఎఫ్ ద్వారా ఎలా ఎంట్రీ చేయాలో చూద్దాం. ముందుగా ప్రింట్ఎఫ్ ఎంటర్ అడ్రస్ డీటెయిల్స్. నెక్స్ట్ scanf %s %s %ld కామా. సో వీటి ఎలిమెంట్స్ ఎలా తీసుకోవాలి? E1 డాట్ ఏ డాట్ యాడ్ 1 ఈ పాయింటర్స్ కాబట్టి డైరెక్ట్గా తీసుకోవచ్చు. E1 డాట్ ఏ డాట్ యాడ్ 2 పిన్ కోడ్కి ఆంపర్సాండ్ ఇవ్వాలి. ఆంపర్సాండ్ E1 డాట్ ఏ డాట్ పిన్ క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. ఇప్పుడు రన్ చేసి వాల్యూస్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన వాల్యూస్ ఫస్ట్ లైన్లో డిస్ప్లే అయ్యాయి. అలాగే ఇప్పుడు E2 స్ట్రక్చర్కి అడ్రస్ వాల్యూస్ ఎలా అసైన్ చేయాలో చూద్దాం. ఇక్కడ E1 స్ట్రక్చర్ను E2 స్ట్రక్చర్గా చేంజ్ చేయాలి. E2 నెక్స్ట్ ఈ స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ను కామెంట్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ E2 స్టేట్మెంట్లో అడ్రస్ ఎలిమెంట్స్ను యాడ్ చేయాలి. సో వీటిని ఎలా యాడ్ చేయాలి? స్ట్రక్చర్ వేరియబుల్ మళ్ళీ అదే స్ట్రక్చర్లో ఏ అని ఉంది కాబట్టి E2 స్ట్రక్చర్లో కూడా స్ట్రక్చర్ ఏ వేరియబులే అవుతుంది. సో అప్పుడు కూడా దీన్ని ఏతోనే తీసుకోవాలి. E2 డాట్ ఏ డాట్ అడ్రస్ 1 కామా E2 డాట్ ఏ డాట్ అడ్రస్ 2 కామా E2 డాట్ ఏ డాట్ పిన్ క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. వీటి ఫార్మాట్ స్పెసిఫైయర్స్ కూడా యాడ్ చేయాలి. %s %s %ld. ఇప్పుడు రన్ చేస్తే ఆ వాల్యూస్ డిస్ప్లే అయ్యాయి. సో దీంట్లో యాడ్ 2కి వాల్యూ ఏం అసైన్ చేయలేదు కాబట్టి నల్ అని డిస్ప్లే అయింది. సో యాడ్ 2కు కూడా వాల్యూ అసైన్ చేయాలి. E2 డాట్ ఏ డాట్ యాడ్ 2
ఈక్వల్ టు డబల్ కోట్స్ యాడ్ టు సెమికోలన్. ఇప్పుడు రన్ చేస్తే అడ్రస్ 2కు వాల్యూ అసైన్ చేశాం కాబట్టి ఆ వాల్యూ డిస్ప్లే అయింది. అదేవిధంగా E2 స్ట్రక్చర్ నుండి కూడా వాల్యూస్ ఎలా ఎంట్రీ చేయాలో చూద్దాం. స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ని మళ్ళీ తీసుకొని వాటిలో E1కు బదులుగా E2 చేంజ్ చేయాలి. ఇప్పుడు రన్ చేసి వాల్యూస్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన విధంగా అడ్రస్ 2 లైన్లో వాల్యూస్ డిస్ప్లే అయ్యాయి. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్ట్రక్చర్లో స్ట్రక్చర్ యూజ్ చేసినప్పుడు స్ట్రక్చర్తో పాటు మళ్ళీ డాట్ ఇచ్చి ఆ వేరియబుల్ని యూజ్ చేయాలి. ఎలిమెంట్స్ని కాల్ చేసేటప్పుడు వాటిని జాగ్రత్తగా కాల్ చేయాలి. సో ఇలా స్ట్రక్చర్లో స్ట్రక్చర్ని యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం స్ట్రక్చర్ అరేస్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక ఎంప్లాయీ స్ట్రక్చర్ని డిఫైన్ చేయాలి. స్ట్రక్ట్ ఎంపీ ఓపెన్ కర్లీ బ్రేస్ ఇంట్ ఎంపీఎన్ఓ సెమీకోలన్ క్యార్ ఈనేమ్ ఆఫ్ 20 సెమీకోలన్ క్లోజింగ్ బ్రేస్ సెమీకోలన్. అరేస్ అంటే ఏంటి? ఒకే వేరియబుల్ కింద నంబర్ ఆఫ్ వాల్యూస్ను స్టోర్ చేయడానికి అరేస్ని యూజ్ చేస్తారు. అలాగే స్ట్రక్చర్లో కూడా మనం అరేస్ని యూజ్ చేయవచ్చు. జనరల్గా అరేస్ని ఎలా డిక్లేర్ చేస్తాం? వేరియబుల్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్స్లో ఎన్ని వాల్యూస్ స్టోర్ కావాలో అంత సైజు స్క్వేర్ బ్రాకెట్స్లో ఇస్తాము. సో స్ట్రక్చర్ అరేని ఎలా డిక్లేర్ చేయాలి? స్ట్రక్ట్ ఈఎంపీ ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 3 ఎంటిటీస్ని ఎంటర్ చేయాలనుకోండి. సో 3 క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్ సెమీకోలన్. ఈ ఆఫ్ 3 అంటే 3 ఎంటిటీస్ని స్టోర్ చేయవచ్చు. లైక్ రికార్డ్స్. ఈఎంపీ స్ట్రక్చర్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 ఎలిమెంట్స్తో 3 ఎంటిటీస్ను స్టోర్ చేయవచ్చు. అంటే లైక్ 3 రికార్డ్స్ను స్టోర్ చేయవచ్చు. సో ఈ ఎంటిటీస్ని ఎలా ఐడెంటిఫై చేస్తుంది? కంపైలర్ అరేస్ను ఎక్కడి నుండి కౌంటింగ్ చేస్తుంది? 0 నుండి కౌంటింగ్ చేస్తుంది. కాబట్టి ఈ ఆఫ్ 0, ఈ ఆఫ్ 1, ఈ ఆఫ్ 2 ఇలా కౌంటింగ్ చేస్తుంది. అంటే 0 to 2 వరకు 3 ఎంటిటీస్ అవుతాయి. అరే ఎంటిటీస్ను యాక్సెస్ చేయడానికి ఇంటీజర్ I అనే వేరియబుల్ తీసుకుందాం. ఇంట్ I సెమీకోలన్. స్ట్రక్చర్ అరేలోకి వాల్యూస్ ఎంటర్ చేయాలి కాబట్టి ఫర్ లూప్ను యూజ్ చేసి ఎంట్రీ చేయాలి. ఫర్ I ఈక్వల్ టు 1 సెమీకోలన్ I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 సెమీకోలన్ I ప్లస్ ప్లస్ కర్లీ బ్రేసెస్ printf ఎంటర్ ఎంప్లాయీ. ఇక్కడ నంబర్ని తీసుకోవాలి కాబట్టి %d నంబర్ అండ్ నేమ్. సో ఎంప్లాయీ 1 అయినప్పుడు 1 నంబర్ నేమ్ కమా I క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్ scanf %d %s ampersand e of I dot empno comma ampersand e of I dot ename closing bracket semicolon next for loop. సో ఇక్కడ కండిషన్ రాంగ్ అవుతుంది. ఎలా రాంగ్ అవుతుంది? మనం ఏమని చెప్పుకున్నాం? కంపైలర్ అరే కౌంటింగ్ 0 నుండి స్టార్ట్ చేస్తుంది. కానీ మనం ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తున్నాం? 1 నుండి. 1 అంటే రెండో అరే అవుతుంది. సో మొదటి అరే మిస్ అవుతుంది. మొదటి అరే రావాలంటే ఏం చేయాలి? సో I స్టార్టింగ్ అనేది 0 నుండి తీసుకోవాలి. Iని 0 నుండి తీసుకున్నప్పుడు కండిషన్ ఏం చేయాలి? 2 వరకే రావాలి. 2 వరకు రావాలంటే I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అని ఇవ్వచ్చు, లేదంటే I లెస్ దాన్ 3 అని ఇస్తే సరిపోతుంది. సో అదేవిధంగా కింద కూడా కండిషన్లో మార్చాలి. I ఈక్వల్ టు 0, I లెస్ దాన్ 3, I ప్లస్ ప్లస్ క్లోజింగ్ బ్రాకెట్ నెక్స్ట్ printf %d %s comma e of I dot empno e of I
డాట్ ఈనేమ్ క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. ఇప్పుడు రన్ చేసి వాల్యూస్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన వాల్యూస్ను కింద డిస్ప్లే చేసింది. ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఎంటర్ ఎంప్లాయీ డీటెయిల్స్, %d, ఐని కూడా యాడ్ చేద్దాం. ఎంప్లాయీ 0 అంటే కౌంటింగ్ మనకు సరిగా తెలియట్లేదు అంటే 0కు బదులుగా 1 రావాలంటే i+1 అని ఇవ్వాలి. కింద ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో కూడా i+1 అని చేయాలి. నెక్స్ట్ 3 టైమ్స్ కాకుండా అరే సైజును 2గా చేంజ్ చేద్దాం. 2 ఎంటిటీస్ సరిపోతాయి. సో ఇప్పుడు 2 ఎక్కడెక్కడ చేంజ్ చేయాలి? ఒకటి అర్రేలో చేంజ్ చేయాలి, రెండవది కండిషన్లో చేంజ్ చేయాలి. సో దీనికి బదులుగా మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసి ఆ వేరియబుల్ ద్వారా అరే సైజుని కంట్రోల్ చేస్తే మంచిది. size ఈక్వల్ టు 2. స్ట్రక్చర్ అర్రే డిక్లరేషన్లో సైజ్ వేరియబుల్ యూజ్ చేసాము. అదేవిధంగా కండిషన్స్లో కూడా సైజ్ వేరియబుల్ ఇవ్వాలి. ఇప్పుడు కంపైల్ చేస్తే ఎర్రర్ వచ్చింది. కొన్ని కంపైలర్లో స్ట్రక్చర్ అర్రే డిక్లరేషన్లో వేరియబుల్ని యాక్సెప్ట్ చేయవు, ఓన్లీ కాన్స్టాంట్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి. సో మనం వేరియబుల్ తీసేసి కాన్స్టాంట్ వాల్యూని ఇవ్వాలి. ఇదే వాల్యూను మనం వేరియబుల్లో కూడా మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేసి వాల్యూస్ ఎంటర్ చేస్తే ఎంటర్ చేసిన విధంగా వాల్యూస్ డిస్ప్లే అయ్యాయి. ఈ విధంగా స్ట్రక్చర్ అరేస్ను యూజ్ చేస్తారు. ఇప్పుడు స్ట్రక్చర్ ఎలిమెంట్స్ను ఫంక్షన్లోకి ఆర్గ్యుమెంట్స్ లాగా ఎలా పాస్ చేస్తారో చూద్దాం. ముందుగా ఒక ఫంక్షన్ను డిఫైన్ చేయాలి. స్ట్రక్ట్ emp కర్లీ బ్రేస్ int empno సెమీకోలన్ char ename of 20 సెమీకోలన్ క్లోజింగ్ బ్రేస్ సెమీకోలన్. ఒక డిస్ప్లే అనే ఫంక్షన్ను క్రియేట్ చేస్తూ దానిలోకి స్ట్రక్చర్ని పాస్ చేద్దాం. ఇది డిస్ప్లే చేయడానికే కాబట్టి రిటర్న్ ఏమీ ఉండదు. వాయిడ్ డిస్ప్లే బ్రాకెట్స్ స్ట్రక్ట్ emp క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. ఫంక్షన్ ప్రోటోటైప్ డిక్లేర్ చేసేటప్పుడు ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయడానికి మనం ఏమిస్తాం? జస్ట్ ఇంటీజర్, ఇంట్, క్యార్, ఫ్లోట్ ఇలా ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తాం. సో అలాగే ఇక్కడ మనం స్ట్రక్ట్ emp ఇలా పారామీటర్ని ఇవ్వాలి. సో ఇప్పుడు ఫంక్షన్ను డిఫైన్ చేయాలి. వాయిడ్ డిస్ప్లే బ్రాకెట్స్ స్ట్రక్ట్ emp ఇక్కడ స్ట్రక్చర్ వేరియబుల్ను ఇవ్వాలి. e1 క్లోజింగ్ బ్రాకెట్ కర్లీ బ్రేసెస్ printf \n ఫ్రమ్ డిస్ప్లే ఫంక్షన్ %d %s e1.empno. ఎలా అయితే మనం మెయిన్ ఫంక్షన్లో స్ట్రక్చర్ వాల్యూస్ని రీడ్ చేస్తామో అలాగే ఇక్కడ కూడా e1.empno e1.ename క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. సో ఇప్పుడు ఫంక్షన్ ప్రోటోటైప్ డిక్లేర్ చేసాము, ఫంక్షన్ను డిఫైన్ చేసాము. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఫంక్షన్ను మెయిన్లో కాల్ చేయాలి. సో డిస్ప్లే బ్రాకెట్స్ స్ట్రక్చర్ వేరియబుల్ ఈ క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. ఇప్పుడు రన్ చేస్తే స్ట్రక్చర్ వేరియబుల్లో ఉన్న వాల్యూస్ డిస్ప్లే అయ్యాయి. సో ఇప్పుడు వాల్యూస్ మార్చి రన్ చేయండి. సో ఎలా వాల్యూస్ ఉంటే అలా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఈ ఫంక్షన్లో స్ట్రక్చర్ని పాస్ చేసాము. సో అలా కాకుండా ఇప్పుడు స్ట్రక్చర్ ఎలిమెంట్ను ఎలా పాస్ చేయాలో మరో ఫంక్షన్ను డిఫైన్ చేద్దాం.
సో ఈ ఫంక్షన్ నేమ్ను డిస్ప్లే ఆర్గ్ అనుకుందాం. void disp arg బ్రాకెట్స్ ఎంప్లాయీ నంబర్ ఇంటీజర్ కాబట్టి int char. సో క్యార్ అనేది అరే వేరియబుల్ కాబట్టి సో అరే వేరియబుల్ను ఎలా డిక్లేర్ చేస్తాం, క్యార్ స్టార్ క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. నెక్స్ట్ ఇప్పుడు ఫంక్షన్ డిఫైన్ చేయాలి. void disp arg బ్రాకెట్స్ int envo char. సో మనం పాయింటర్ లాగా డిఫైన్ చేసాం కాబట్టి char స్టార్ envo క్లోజింగ్ బ్రాకెట్ కర్లీ బ్రేసెస్. పై స్టేట్మెంట్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాను. printf. సో దీంట్లో మనం ఇక్కడ వాల్యూస్ని పాస్ చేసాం కాబట్టి మనం వాల్యూస్ని తీసుకోవాలి. envo ena. ఇప్పుడు మెయిన్లో ఈ ఫంక్షన్ను కాల్ చేయాలి. disp arg బ్రాకెట్స్ e.empno e.ename క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. ఇప్పుడు రన్ చేస్తే మనం ఏ విధంగా స్ట్రక్చర్ని పాస్ చేస్తే స్ట్రక్చర్ వాల్యూస్ని స్ట్రక్చర్ ఎలిమెంట్స్ని పాస్ చేస్తే ఆ వాల్యూస్ను కూడా డిస్ప్లే చేసింది. ఇలా స్ట్రక్చర్ ఎలిమెంట్ను ఫంక్షన్లోకి పాస్ చేయవచ్చు. ఇప్పుడు మనం స్ట్రక్చర్ పాయింటర్స్ని ఎలా క్రియేట్ చేస్తారు, మళ్ళీ ఆ పాయింటర్స్ని ఫంక్షన్కి ఎలా పాస్ చేస్తారో చూద్దాం. ముందుగా ఎంప్లాయీ అనే స్ట్రక్చర్ను డిఫైన్ చేద్దాం. struct emp బ్రేసెస్ int empno సెమీకోలన్ char ename of 20 సెమీకోలన్. స్ట్రక్చర్ను డిఫైన్ చేసినప్పుడు తప్పకుండా కర్లీ బ్రేస్ తర్వాత సెమీకోలన్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ వేరియబుల్ను డిక్లేర్ చేద్దాం. struct emp వేరియబుల్ e, వీటికి వాల్యూస్ అసైన్ చేద్దాం. ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ 1 డబుల్ కోట్స్ name1 క్లోజింగ్ బ్రేస్ సెమీకోలన్. నెక్స్ట్ ఈ ఎంప్లాయీ స్ట్రక్చర్ పాయింటర్ని క్రియేట్ చేద్దాం. struct emp స్టార్ e1 సెమీకోలన్. సో పాయింటర్స్ అంటే ఏంటి, మరో వేరియబుల్ అడ్రస్ను పాయింటింగ్ చేస్తుంది కాబట్టి ఏ డాటా టైప్ పాయింటర్స్ను ఆ డాటా టైప్ వేరియబుల్స్కే పాయింటింగ్ చేస్తారు. ఇక్కడ స్ట్రక్చర్ కాబట్టి స్ట్రక్చర్ పాయింటర్ మళ్ళీ స్ట్రక్చర్ వేరియబుల్ని పాయింటింగ్ చేస్తుంది. పాయింటర్స్కి మనం ఏం చేస్తాం, మరో వేరియబుల్ అడ్రస్ని అసైన్ చేస్తాం. స్ట్రక్చర్ వేరియబుల్ కాబట్టి స్ట్రక్చర్ అడ్రస్ను అసైన్ చేయాలి. ఇక్కడ స్ట్రక్చర్ పాయింటర్ ఏంటి, e1. సో e1 ఈక్వల్ టు &e సెమీకోలన్. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ వాల్యూస్ని డిస్ప్లే చేద్దాం. printf \n %d %s \n e1.empno e.ename క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. ఇప్పుడు ఈ స్ట్రక్చర్లో ఉన్న వాల్యూస్ను డిస్ప్లే చేస్తున్నాం. ఇక్కడ e అంటే స్ట్రక్చర్ వేరియబుల్, emp అనేది ఎలిమెంట్ అవుతుంది, e అనేది స్ట్రక్చర్ అవుతుంది. సో పాయింటర్స్కి వచ్చేసరికి e1 అనేది ఏంటిది, పాయింటర్. సో ఈ పాయింటర్ ఏంటి, స్ట్రక్చర్ పాయింటర్. దేన్ని పాయింటింగ్ చేస్తుంది, మరో స్ట్రక్చర్ని పాయింటింగ్ చేస్తుంది కాబట్టి మనం e1.empno అని ఇవ్వద్దు. సో ఇక్కడ డాట్కు బదులుగా యారో ఆపరేటర్ను యూజ్ చేయాలి. యారో ఆపరేటర్ని ఎలా రాస్తారు, హైఫన్ గ్రేటర్ దాన్ సింబల్ మైనస్ గ్రేటర్ దాన్. డాట్కు బదులుగా ఈ యారో ఆపరేటర్ను యూజ్ చేయాలి. అంటే e1 అనే స్ట్రక్చరు అది ఏ స్ట్రక్చర్ను అయితే పాయింటింగ్ చేసిందో దాంట్లో నుండి empno అనే వేరియబుల్ను రీడ్ చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి, printf %d %s e1 యారో ఆపరేటర్ మైనస్ గ్రేటర్ దాన్ empno e1 యారో ఆపరేటర్ ename క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. ఇప్పుడు రన్ చేస్తే రెండింటి వాల్యూస్ సేమ్ డిస్ప్లే అయ్యాయి. నెక్స్ట్ ఇప్పుడు వాల్యూస్ మార్చి రన్ చేసి చూద్దాం. రెండింటిలో సేమ్ వాల్యూస్ వచ్చాయి. సో నెక్స్ట్
ఇప్పుడు ఫంక్షన్లోకి వాల్యూస్ని ఎలా పాస్ చేయాలో చూద్దాం. void display int envo, char star ena closing bracket curly braces printf from display function %d %s envo ena closing bracket semicolon. సో ఈ ఫంక్షన్ను మెయిన్లో కాల్ చేద్దాం. డిస్ప్లే బ్రాకెట్స్ e.empnvo e.ename క్లోజింగ్ బ్రాకెట్ సెమికోలన్. నెక్స్ట్ ఇప్పుడు ఫంక్షన్ను డిఫైన్ చేసాము, ఫంక్షన్ని కాల్ చేస్తున్నాము. ఇంకేం చేయాలి? ఫంక్షన్ ప్రోటోటైప్ను డిక్లేర్ చేయాలి. void display brackets int char star క్లోజింగ్ బ్రాకెట్ సెమికోలన్. ఇప్పుడు రన్ చేస్తే ఫంక్షన్లో పాస్ చేసిన వాల్యూస్ కూడా ఫంక్షన్లో డిస్ప్లే అవుతున్నాయి. ఫంక్షన్లో స్ట్రక్చర్ పాయింటర్స్ని ఎలా పాస్ చేద్దామో చూద్దాం. dispPtr అనే ఫంక్షన్ తీసుకుందాం. dispPtr బ్రాకెట్స్ పాయింటర్ కాబట్టి e1 క్లోజింగ్ బ్రాకెట్ సెమికోలన్. ఫంక్షన్ను డిఫైన్ చేయాలి. void dispPtr బ్రాకెట్స్ struct emp పాయింటర్ కాబట్టి స్టార్ e2 క్లోజింగ్ బ్రాకెట్ కర్లీ బ్రేసెస్. సో పైన స్టేట్మెంట్ను కాపీ చేస్తున్నాను. printf %d %s పాయింటర్స్తో స్ట్రక్చర్ ఎలిమెంట్స్ని ఎలా రీడ్ చేస్తాం? యారో ఆపరేటర్తో. సో e2 ఇక్కడ వేరియబుల్ నేమ్ మార్చాలి, e2 చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది? e2 యారో ఆపరేటర్ empnvo e2 యారో ఆపరేటర్ ename అవుతుంది. దీని ప్రోటోటైప్ను కూడా డిఫైన్ చేయాలి. void dispPtr బ్రాకెట్ struct emp పాయింటర్ కాబట్టి స్టార్ క్లోజింగ్ బ్రాకెట్ సెమికోలన్. సో ఇప్పుడు రన్ చేస్తే మెయిన్ ఫంక్షన్లో స్ట్రక్చర్ వాల్యూస్ పాయింటర్ ద్వారా స్ట్రక్చర్ వాల్యూస్ డిస్ప్లే అవుతున్నాయి. ఫంక్షన్స్లో కూడా ఎలిమెంట్స్ ద్వారా పాస్ చేసిన వాల్యూస్ డిస్ప్లే అవుతున్నాయి. పాయింటర్ స్ట్రక్చర్ వాల్యూస్ కూడా డిస్ప్లే అవుతున్నాయి. ఫంక్షన్లో పాయింటర్స్ పాస్ చేస్తున్నాం కాబట్టి e1 పాయింటర్లో ఏముంది? స్ట్రక్చర్ ఈ అడ్రస్ ఉంది, అంటే &e ఉంది. సో దాన్ని డైరెక్ట్గా ఇక్కడ &e అని ఇవ్వవచ్చు. ఇలా రన్ చేసినా కూడా డిస్ప్లే అవుతుంది. ఇలా స్ట్రక్చర్ పాయింటర్స్ను డిక్లేర్ చేయవచ్చు. మళ్ళీ ఈ పాయింటర్స్ను ఫంక్షన్లోకి ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేయవచ్చు.